ఓం శ్రీకృష్ణాయ నమః. ధౌమ్యుల వారి మూడవ శిష్యుడు ఇప్పుడు మనం చెప్పుకునే వేదుడు. ఈ వేదుడి వలన మనం మళ్ళీ జనమేజయ మహారాజుని కలుస్తాం అన్నమాట. ఈ మూడవ శిష్యుడికి పెద్ద పెద్ద పరీక్షలు ఏం లేవు, కానీ తన దగ్గరే చాలా కాలం ఉంచుకున్నారు ఆయన ధౌమ్యుల వారు. ఆ సమయంలో ఈ చేసేవారంటే ఆయన ఇంట్లో ఉండగా ఇంటి పనులు చేయించుకునేవాడు అనమాట. బరువులు మోయించేవాడు. చలి అనేది లేకుండా, ఎండ అనేది లేకుండా ఆ శిష్యుడి చేత ఎక్కువగా పనులు చేయించుకునేవాడు. కానీ ఆ శిష్యుడైనటువంటి వేదుడు కూడా గురువుకి వినయంగా, అనుకూలంగా ఆయన చెప్పినవన్నీ కూడా చేస్తా చాలా రోజులు ఆ వేదుడి వారు గురువు దగ్గరే ఉండిపోయారనమాట. ఆ ధౌమ్యుడి దగ్గరే. సరే, ఒకరోజు ధౌమ్యుల వారు ఇతన్ని ఇంటికి పంపించేయచ్చు, ఎందుకు పాపం ఇంకా ఇక్కడే కూర్చోబెట్టుకోవటం అని చెప్పి అతన్ని పిలిచి, వేదుడిని పిలిచి సంతోషంగా ఆశీర్వదించి పంపించేశాడు. వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి గృహస్థాశ్రమం తీసుకుంటే గురువుగారు చెప్తేనే కానీ అప్పటి రోజుల్లో ఉండేటటువంటి శిష్యులు పెళ్లి చేసుకోవడానికి కానీ దేనికైనా అక్కడ ఉపాధ్యాయుడి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే కానీ బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. బయటికి వెళ్ళి ఆయన ఏది చేయమంటే అది చేసేవాళ్ళు. అట్లా గృహస్థాశ్రమం తీసుకోమన్నాడు. ఈయన వచ్చేసాడు కొన్నాళ్ళకి. ఈయన ఆ శిష్యుడు, ఆ వేదుడు శిష్యుడు కదా, ఆ శిష్యుడు గురువు అయిపోయినాడు. ఆయన దగ్గర ఇంకా 3 శిష్యులు ఉండేవాళ్ళు అనమాట. వేదుడి దగ్గర 3 శిష్యులు ఏర్పడ్డారు. కానీ వాళ్ళందరిలోకి ఈ ఉద్దంకుడు అనేటువంటి వాళ్ళని ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునేవాడు. కాకపోతే తన శిష్యుల్ని కూడా ఏమీ బాధ పెట్టేవాడు కాదు ఆయన. ఎందుకంటే తను అనుభవించాడు కదా. తన పరీక్షలని కానీ, పరీక్షలు పెట్టడంలో కానీ, లేకపోతే చదివించటంలో కానీ, అది శాస్త్రాలు చెప్పటంలో కానీ వాళ్ళని ఎక్కువ బాధ పెట్టకుండా, ఇంట్లో ఎక్కువ శుశ్రూషలు చేయించుకోవటం ఇవన్నీ కాకుండా చక్కగా వాళ్ళని తనతో పాటుగా అన్నీ కూడా చేయించుకుంటూ వాళ్ళని చాలా ఆప్యాయంగా చూసుకునేవాడు. అట్లా ఒకరోజు ఏమైందంటే, ఈ వేదుడి దగ్గరికి జనమేజయుడు, పౌష్య మహారాజు అని వాళ్ళిద్దరూ కలిసి ఈ వేదుడిని కలిశారనమాట. కలిసి తమకు పురోహితుడిగా రమ్మన్నారు. వాళ్ళు ఎప్పుడు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకు పురోహితుడిగా రమ్మన్నారు. అందుకు వేదుడు ఏం చేస్తాడంటే, కొద్ది రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి, వేదుడు గృహస్థుడు కాబట్టి సరే ఏదైనా ధనాన్ని ఆశించి వాళ్ళ కార్యానికి వెళ్ళాలి తప్పదు అనుకుని వెళ్ళాడు. వెళ్ళబోతూ ఉదంకుడిని పిలిచి, నాయన నీకు అప్పచెప్తున్నాను, నేను నీ గృహం అంతా కూడాను మా ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకో, మా గురుపత్నికి ఏ లోటు లేకుండా చూసుకోనాయన అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళాక ఈ గురువుగారింటికి కావాల్సినవన్నీ ఈయన అన్నీ చూస్తూ శుశ్రూషలు చేస్తూ అక్కడ ఆ గురువుగారి పనులన్నీ అనమాట. ఇంట్లో ఆయన ఏమేమి చేస్తాడో అన్ని యజ్ఞాలు కానీ, ఇంట్లో చేసే పూజలు కానీ, లేకపోతే ఏదైనా సరే ఎవరికైనా వెళ్ళాలంటే చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా చేసి ఆ గురుపత్నికి కూడా సేవలు చేస్తూ ఆమెకి ఏం కావాలో అన్నీ కూడా చూసుకుంటూ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆశ్రమాన్ని బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు. అట్లాగా ఇట్లా ఉంటుంటే ఒకరోజు గురుపత్ని ఉండేటువంటి ఆడవాళ్ళందరూ ఇతను దగ్గరికి వచ్చి, ఉదంకుడి దగ్గరికి వచ్చి, ఉదంక నీకేమో మీ గురువు గారి ఇంటి విషయం అప్పచెప్పారు, నీకు ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకోమన్నారు కదా, నీ గురుపత్నికే లోటు వచ్చిందయ్యా అని అంటారు. ఏంటి నా గురుపత్నికి లోటు రావటమా, ఏమైంది, నేనేం తప్పు చేశాను, ఏం తక్కువ చేశానని అని అడుగుతాడు. అంటే నువ్వేం చేయలేదు, ఇప్పుడు చెయ్యాలి, గురుపత్నికి సంతానం లేదు అని బాధపడుతుంది, ఆమెకి ఆ భాగ్యాన్ని నువ్వేమన్నా కలిగిస్తావా, ఇప్పుడు ఋతుమతి అయ్యి ఉన్నది అని చెప్తారనమాట. అతను వెంటనే ఆ ఉత్తంకుడు, అయ్యోయ్యో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, మీరు మీ ఆడవాళ్ళు చెప్పే విషయాలు ఇలా ఉంటాయి కాబట్టి మీకు దూరంగా ఉంటున్నాం మేము, ఈ విషయం మా గురువు గారు నాకు చెప్పాలి, ఆయన ఏమీ చెప్పలేదు, వెళుతూ నాకు ఇంటి బాధ్యత చెప్పారు కానీ ఆ అమ్మ బాధ్యత నాకు అప్పచెప్పలేదు, నా గురుపత్ని అంటే తల్లి లాంటిది అని చెప్పి ఇతను నా గురువుగారి మాట తప్ప ఇంకెవ్వరి మాట వినను అని చెప్పి గురుపత్నికి నా నమస్కారాలు తెలియజేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది కాలానికి ఏమైందంటే, సరే గురువుగారు అక్కడ పనులన్నీ చూసుకొని వచ్చారు. ఆ ఉద్దంకుడికి అతను విషయం అంతా కూడా గురువుగారికి చెప్పాడు. ఈ విధంగా జరిగిందండి, ఈ విధంగా మీ వాళ్ళందరూ వచ్చారు, నన్ను అడిగారు అని చెప్తే ఆయన సంతోషించాడు. నాయన ఉద్దంక, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, నీకు ధర్మశాస్త్రాలు బాగానే తెలుస్తున్నాయి, ధర్మం అనేది ఏంటి అనేది నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఈ ఉదంకుడు, స్వామి గురుగారు గురుదక్షిణ ఏం కావాలి మీకు అని అడిగాడు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆయన దగ్గర ఉన్నాడు కదా, వేదుడి దగ్గర.
అందుకని ఆయన గురుదక్షిణ ఏం కావాలి అని అడిగాడు. సరే కొంతకాలం ఉండు, నేను చెప్తాను, ఇప్పుడు మరి నువ్వు అడిగితే నేనేం చెప్పగలను అని చెప్పి ఉంచేశాడు. సరే నాకేం తెలియదు, మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగినా కూడా అదే మాట చెప్పాడు, ఇంకా కొంతకాలం ఉండు అని. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత గురువుగారు మీకు ఏం కావాలో చెప్పండి, నేను అది తీసుకొచ్చిస్తా అంటే, అయ్యా నీకు చెప్పడానికి నాకేం తెలియట్లేదు వద్దంక, సరే వెళ్ళి మా గురుపత్నిని వెళ్ళి అడుగు, నీకు ఆమెకి ఏం కావాలంటే అది నువ్వు ఇద్దు కానీ అని అంటాడనమాట. అంటే సరే అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమెకి నమస్కరించి, అమ్మ ఇట్లా గురువుగారిని అడిగాను, అడిగితే మిమ్మల్ని అడగమన్నారు, మీకు ఏం కావాలి అని అడిగాడు. ఆమె అడిగింది ఏంటంటే, నేను ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రతానికి నాకు పౌష్యరాజు అంటే మొన్న వచ్చాడు కదా జనమేజయుడితో వచ్చినటువంటి పౌష్య మహారాజు యొక్క భార్య చెవి కొండలాలు నాకు పెట్టుకొని బ్రాహ్మణులందరికీ భోజనాలు పెట్టాలి అని ఉన్నది. అందుకని నాకు ఆ పౌష్యరాజు యొక్క మహారాణి యొక్క కుండలాలు, చెవి కుండలాలు, ఆ చెవికి కుండలాలు నాకు తీసుకొచ్చి పెట్టగలవా అని అడుగుతుంది. పర్వాలేదు అయ్యా, పర్వాలేదు అమ్మా, నేను తీసుకొస్తాను మీకు అని చెప్పి గురుపత్నికి నమస్కారం చేస్తే ఆమె చెప్తుంది. దానివల్ల ఏంటంటే నీకు ఏ విధమైన దారిలో ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఉంటాయేమో అది కూడా ఆలోచించుకో అని చెప్తుంది. అంటే నాకేం పర్వాలేదమ్మా అని చెప్పి అతను పౌష్యరాజు దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరాడు. సరే గురుపత్ని చెప్పిన మాటని గురువుగారికి కూడా చెప్పేసి ఆయన బయలుదేరాడు. దారిలో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు, ఆ తర్వాత పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళటము, అదంతా కూడా మనం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము. ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి వచ్చే ఎపిసోడ్ కూడా వినండి, చాలా బాగుంటుంది. ఈ ఉద్దంకుడి కథ పూర్తిగా వినండి. ఈ కథలు చెప్పడం బాగుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, లైక్ చేయండి, ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఓం శ్రీకృష్ణాయ నమః.